సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నూతన మార్పుకు నాంది పలుకుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని సమాజం కోసం స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మహత్తరమైన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వ దాతల ప్రజల భాగస్వామ్యం P4 మోడల్ ప్రవేశపెట్టారు. ఈ భాగస్వామ్య పద్ధతి ద్వారా పేదరికం లేని సమాజం నిర్మాణంతో పాటు ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా కృషి చేస్తుంది. P4 విధానం ప్రధానంగా 4 కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది. విద్య, యువతకు భవిష్యత్తును మెరుగుపరిచేందుకు జ్ఞానం, నైపుణ్యాలను అందించడం. ఆరోగ్య సేవలు, ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చేయడం. జీవనోపాధి, సుస్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం. మౌలిక సదుపాయాలు, దీర్ఘకాల అభివృద్ధి కోసం అవసరమైన వృద్ధిని ప్రోత్సహించేందుకు మౌలిక సదుపాయాలను కల్పించడం. ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగున ఉన్న 20% నిరుపేద ప్రజలకు కావాల్సిన సహకారం మరియు వనరులను అందించి వారికి చేయూత అందిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యున్నత స్థాయిలో ఉన్న 10% ఉన్న ఎన్ఆర్ఐలకు, వ్యాపారవేత్తలకు, ఉద్యోగులకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నైపుణ్యాలు, వనరులను, మార్గదర్శకతను అవసరార్థులు మరియు ఔత్సాహికులతో పంచుకోవాలని పిలుపునిచ్చారు. అందరి సమిష్టి సహకారంతో అట్టడుగున పేదరికంలో ఉన్న 20% ప్రజలకు సాధికారత కలిగించి లక్షలాది జీవితాల్లో మార్పు సాధించవచ్చు. జన్మభూమి కార్యక్రమ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమం సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, ఆనందమైన సమాజాన్ని నిర్మిస్తుంది. ఈ ఉద్యమంలో భాగస్వాములం కావాల్సిన సమయం వచ్చింది. రాబోయే 30 రోజుల్లో ప్రభుత్వం P4 విధానంపై ప్రజల ఆలోచనలు, సూచనలను కోరుతుంది. ప్రజల అవసరాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే పాలసీ విధానాన్ని రూపొందించేందుకు మన వంతు సహకారాన్ని అందిద్దాం. మనందరి కృషితో పేదరిక రహిత సమాజాన్ని నిజం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి మరియు మార్పు సాధన కోసం ముందుండే రాష్ట్రంగా ప్రపంచానికి చాటుదాం. ఈ కార్యక్రమంలో భాగమవ్వండి, మీ ఆలోచనలు పంచుకోండి, మార్పుకు నాంది పలకండి.